రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ పై ఉన్న రైతాంగం సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది అన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇరిగేషన్ క్యాలెండర్ని రూపొందించి 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ధవళేశ్వరంలో దెబ్బతిన్న కాటన్ బరాజ్ గేట్లను మంత్రి పరిశీలించారు. కొత్త గేట్లో ఏర్పాటు పనుల ప్రారంభంపై అధికారులతో చర్చించారు. ఉభయ గోదావరి జిల్లాలు అంటే అటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు ఇప్పుడున్నటువంటి 5 జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం భూభాగాన్ని కానీ ఈ యొక్క కాలువలు డ్రైనేజీ వ్యవస్థనంతా కూడా 14 కోట్లు పెట్టి ఇప్పటికే లైడార్ సర్వేని మేము పూర్తి చేసాం. ఆ లైడార్ సర్వే కూడా రిపోర్ట్లన్నీ కూడా వచ్చినాయి. అవి తొందరలోనే ఒక నెల రోజుల లోపులోనే మాకు డిపిఆర్ కూడా తయారు చేసేస్తారు. ఆ రకంగా వచ్చినటువంటి డిపిఆర్ వరకు ఎంత ఎస్టిమేట్ వస్తుందో చూసి మొత్తం ఈ 5 జిల్లాల గోదావరి జిల్లాల ఉమ్మడి జిల్లాలో 5 ఇప్పుడు ప్రస్తుత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ డ్రైన్స్, కెనాల్స్, లాకులు, షట్టర్సు మొత్తం వ్యవస్థని ఏదైతే నది సముద్రంలో కలిసేటువంటి ముఖద్వారాల వద్ద, సముద్ర ముఖద్వారాల వద్ద అక్కడ కూడా ఇసుక మేటలు వేసి ఏదైతే ఫిషర్మెన్ వాళ్ళకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కృత నిశ్చయంతో ఉన్నారు.